జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనలో ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండాలనో, ఏ గుణగణాలు ఉండాలనో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా మనం ప్రారంభించాము నిన్న. దాన్ని అమానిత్వాది గుణాలు అని అంటారు. ఈ అమానిత్వాది గుణాల్లో అమానిత్వంతో సహా 9 గుణాలని మనం మొదటి శ్లోకంలో చెప్పారు. అందులో అమానిత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అమానిత్వం అంటే మానిత్వం లేకుండా ఉండుట, అంటే అహంకారం లేకుండా ఉండుట, అభిమానం లేకుండా ఉండుట. దాని గురించి చెప్పుకున్నాం. రెండవది అదంభిత్వం. ఇది కూడా దాదాపుగా అలాగనే ఉంటుంది, కానీ ఓ తేడా ఉంది. అదంభిత్వం అంటే దంభం లేకుండా ఉండుట, డంబాచారం లేకుండా ఉండుట. ఇదైతే మనకి బాగా అర్థం ఉంది. డంబాచారం అది లేకుండా ఉండాలి. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా డంబాచారమే. తనకు ఏ గొప్పతనం లేకపోయినా అందరి ముందు గొప్పగా కనపడాలి. తనకి ఏమీ తెలియకపోయినా గొప్ప సర్వజ్ఞుడిలాగా, అన్నీ తెలిసినటువంటి వాడిలాగా ఫోజ్ ఇవ్వాలి. ఇంట్లో పైసా విలువ లేకపోయినా బయట ఎంతో గొప్పవాడిగా కనిపించాలి. భక్తుడు కాకపోయినా భక్తుడిలాగా కనిపించాలి. దేనిని వదలకపోయినా సర్వసంగ పరిత్యాగిలాగా కనపడాలి. లోపల అగ్నిపర్వతాలు ప్రేరుతున్నా ఆత్మానందంలో రమించేటువంటి వాడిలాగా అలా ఫోజ్ ఇవ్వాలి. పండితుడు కాకపోయినా పండిత సేవ కప్పుకొని తిరుగుతూ పండితుడని అనిపించుకోవాలి. ఇదంతా దంభుని సామ్రాజ్యం. ఇది దంభం అంటే. రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, ధార్మిక ప్రచారకులు, పండితులు, పామరులు, సాధువులు, సన్యాసులు, వారు వీరు అనేటువంటి పని లేకుండా అందరూ కూడా వారి వారి అంతస్తుల్లో ఈ దంభ దేవతకి పూజారులే. ఇదో పెద్ద లోకవాసన. సాధు సన్యాసుల విషయాన్ని చూడండి. ఎప్పుడైనా వాళ్ళ యొక్క ఫోటో కనుక తీయాల్సి వస్తే ఏదో ఒక గ్రంథంలోనో లేకపోతే ఏదైనా పత్రికలోనో లేదా పేపర్లోనో వాళ్ళ ఫోటో కనుక వేయాల్సి వస్తే అప్పుడు చూడాలి వాళ్ళ ఫోజు. సందర్శకులు ఎవరైనా కనుక వస్తే అప్పుడు కూడా వాళ్ళ యొక్క వేష భాషలన్నీ కూడా అప్పుడు చూడాలి. ఊర్ధ్వ దృష్టి, అర్ధనిమీలిత నేత్రాలు, చిన్ముద్ర, ఇంకా సమాధి నిష్ఠ గరిష్టత్వం, పాదుకలు, యోగదండాలు, జపమాలలు, కమండాలు, కృష్ణాజినాలు, ఒకటేమిటి అన్నీ కూడా ఏ మూలలో పడి బూజు పెట్టుంటే ఆ బూజుని కాస్త దులిపి, ఆ దుమ్ముని దులిపి వాటిని శుభ్రం చేసి అప్పుడు ఆ ఫోటో కోసం తీసుకొస్తాం. లేకపోతే ఎవరైనా ముఖ్యమైనటువంటి వాళ్ళు కనుక సందర్శిస్తామంటే ఇవన్నీ రెడీ చేసి అప్పుడు ఆయన్ని కాస్త కూర్చోబెడతారు సిద్ధంగా. కాబట్టి ఇది ఒట్టి ఆడంబరం. ఊరికే సాదాసీదాగా ఉంటే ఏం విలువ ఉంటుంది? అది నిజమే. ఈ కాలంలో అది కూడా నిజమే. ఎంత గొప్పవాడైనా సాదాసీదాగా ఉంటే విలువ లేదు, అందుబాటులో ఉంటే విలువ లేదు, అందకుండా ఉంటేనే విలువ. ఎక్కడన్నా ఎవరి దగ్గరికన్నా ఆశ్రమంలో పోయామనుకోండి, అదిగో ఆయన స్వామీజీని చూడాలనుకున్నాం, అమ్మమ్మ ఇప్పుడు కుదరదండి, ఇప్పుడు ఆయన ధ్యానముద్రలో ఉంటాడు. సరే ఇంకొక అరగంట అయిన తర్వాత వెళ్ళన్నా అనుకోండి, ఇప్పుడు కుదరదండి, ఇప్పుడు ఆయన వేరే సందేశం ఇవ్వటానికి ఆలోచనలో ఉన్నాడు అని అలాగ కాస్త ఒక బిల్డప్ ఇచ్చేస్తే వీళ్ళందరికీ ఆయన ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అలాగే ఎవరైనా ఒక మహాత్ముడితో కనుక మాట్లాడాలి అని అంటే ఆయన కింద ఒక 5-6 ఉంటారు అసిస్టెంట్లు. ఈయన ఫోన్ ఎత్తుకుంటాడు. ఈ ఫోన్లో ఉండండి ఆయనకి ఇస్తున్నానంటాడు, ఇంకొక ఆయనకి ఇస్తాడు, ఆయన ఇంకొక ఆయనకి ఇస్తాడు, ఆయన ఇంకొక ఆయనకి ఇస్తాడు. అసలు ఆయన మాత్రం రాడు. ఈ మధ్యలో వాళ్ళు ఏదో తెలియనట్టుగా పెట్టేస్తారు. ఇలా కనుక ఉంటే వాళ్ళకి చాలా విలువ ఉంటుందంట. మరి ఇలాంటి విలువలు లేకుండానే అద్భుతమైనటువంటి విలువలు కలిగినటువంటి వాళ్ళుగా మహాత్ములుగా పరిగణించబడ్డారు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు. రమణ మహర్షిని చూడండి, ఏముంది ఆయనకి డ్రెస్సు, ఏమైనా కాషాయ వస్త్రం
లేకపోతే తెల్లటి వస్త్రం ఏమైనా వేసుకున్నాడా, ఒంటి నిండా ఏమైనా కప్పుకున్నాడా? ఏమీ లేదు, గోచిగుడ్డ మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు ఆయన. మరి చేతిలో కర్ర, చివరిలో ఆ గిరి ప్రదర్శనకి కర్ర అయితే మామూలు కర్ర కాదు, ఎక్కడో కొనుక్కొచ్చిన కర్ర కాదు, ఆ చెత్త కొమ్మల్లో నుంచి ఆ ఎన్ని పీకేసిన తర్వాత వంకర తింకరగా ఉంటుంది, అదిగో దాన్ని పట్టుకుంటాడు ఆయన. ఆ భిక్షాపాత్ర అది కూడా కొంతమంది మీరు చూసే ఉంటారు, అది ఏ కాలం నాటిదో తెలియదు, అదిగో అది. ఆయనకి ఏం తక్కువైంది? దేశ విదేశాల నుంచి అనేక మంది ఆయన చూడటం కోసం వచ్చేవాళ్ళు. ఎంతోమంది ఆయన ద్వారా ప్రయోజనాన్ని పొందారు. కేవలం ఆయన దగ్గర కూర్చొని ఆయన యొక్క మౌన దృష్టి వల్లనే వాళ్ళు ఎంతో ఉత్సాహాన్ని పొందినటువంటి వాళ్ళు, ప్రోత్సాహాన్ని పొందినటువంటి వాళ్ళు. రామకృష్ణ పరమహంసను చూడండి, ఆయన సాదాసీదా బట్టలు వేసుకొని సాదాసీదా మనిషిగా ఉంటాడు, బక్కజిక్కిపోయి ఉంటాడు. ఏమైనా ముఖంలో అందం ఏమైనా ఉందా? ఏమీ లేదు, అదిగో ఆ చిన్న గడ్డం. మరి ఆయన దేనికోసమైనా పాటుపడ్డాడా? ఏ గొప్పతనం కోసమైనా పాటుపడ్డాడా? ఏమీ లేదు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో 2 ముక్కలు మామూలు మాటలు చెప్పేవాడు. ఆ మాటలు కూడా ఏదో పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలుగా చెప్పడం, ఆయన ఏదో మామూలు మాటలుగా చెబుతూ ఉంటాడు. మరి ఆయనకి ఎలాంటి శిష్యుడు దొరికాడు? వివేకానంద స్వామి. కాబట్టి ఇదంతా ఈ కేవలం మన యొక్క గొప్పతనాన్ని, దంభాన్ని చాటుకోవటం కోసం చేసినటువంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతారు. షిరిడి సాయిబాబా, ఆయన చూడండి, ఏముంది ఆయనకి? ఏమీ లేదు ఆయనకి. అప్పుడప్పుడు బట్టలు లేకుండా ఉంటాడు, అప్పుడప్పుడు ఏదో బట్ట వేసుకుంటాడు. ఆయనకి ఇలా వేసుకోవాలని కానీ ఇలా వేసుకోకూడదని కానీ ఆయనకి ఏమీ లేదు. ఎందుకనంటే ఆయన అవధూత స్థాయి. మామూలుగా మాట్లాడతాడు, ఒక్కోసారి కోపంగా తిడతాడు, ఒక్కోసారి రాళ్ళేస్తాడు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాడు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతున్నాడు. అందువల్ల ఏమిటంటే ఈ డంబాచారం ఉంటేనే మనం గొప్పవాళ్ళం అవుతాం అనేటువంటి ఆలోచన సరైనటువంటిది కాదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డంబం అనేది ఆ ఒక్కదాన్ని కనుక తగ్గించుకుంటే చాలు, ఈ డంబాచారం ఒక్కటి తగ్గించుకుంటే చాలు, సగం రోగం పోయినట్టు. డంబం అనేది ఆసురీ సంపద. ఇది మానవుడిని నాశనం చేస్తుంది. అదంబిత్వం అని అంటే తనలో కాస్త దోషం ఏదన్నా ఉన్నప్పటికీ కూడా దాన్ని సమాజం ఎదుట పారేయాలి, సమాజానికి వెల్లడి చేయాలి. సమాజం క్షమిస్తుంది, భగవంతుడు మన్నిస్తాడు. ఇక్కడ వాళ్ళేమో భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మన్నిస్తాడు. గాంధీ మహాత్ముడు తన యొక్క ఆత్మకథలో తన లోపాలని ఎన్నింటితో చెప్పుకున్నాడు. ఇప్పటికీ చాలామంది, అంటే ఆత్మకథ చదవనటువంటి వాళ్ళు ఏమో కానీ ఆత్మకథ చదివినటువంటి వాళ్ళకి ఆయనలో ఉన్నటువంటి లోపాలు, ఆయన చెప్పినటువంటి లోపాలు చాలా తెలుసు. అయినప్పటికీ ఆయన మహాత్ముడయ్యాడు, ఆయన జాతి పిత అయ్యాడు. 1,00,000 శ్లోకాల మహాభారత గ్రంథాన్ని అందించినటువంటి వ్యాస మహర్షి తన యొక్క పుట్టుకను ఎట్లా చెప్పుకున్నాడు? ఎవరో ఒక దాసరాజు కుమార్తె, ఆయన పెంచుకున్నటువంటి కుమార్తె సత్యవతి, శరీరం నుంచి చేపల వాసన వస్తుంది. ఆమె యమునా నది మీద పడవ నడుపుతూ ఉంటుంది. ఇట్టించి అటు అట్టించి ఇటు ప్రయాణికులు చేరవేస్తూ ఉంటుంది. పరాశరుడు ఎక్కడి నుంచో వచ్చాడు, పడవ ఎక్కాడు, ఆమెను చూచాడు, నేను మోహిస్తున్నాను అన్నాడు, మన ఇద్దరం కలవాలన్నాడు. సరే ఆమె ఏదో చెప్పింది. ఆ చెప్పిన దానికి ఆమె శరీరం నుంచి ఒక యోజనం దూరం సుగంధం వ్యాపించినట్టుగా చేస్తానన్నాడు. ఆ పగటి కాలంలో అంతా కూడా ఒక మాయా తిమిరాన్ని సృష్టించి రాత్రి మాదిరిగా చేశాడు. వాళ్ళిద్దరు కలిశారు, వాళ్ళకి పుట్టాడు వ్యాస మహర్షి. ఎందుకు ఈ కర్మ? చక్కగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు, తల్లిదండ్రులు ఎవరో ఉన్నట్టు, వాళ్ళకి ఈయన పుట్టినట్టు రాసుకోవచ్చు కదా. ఎందుకని అలా రాసుకున్నాడు? దాంట్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంతేకాకుండా మహాత్ముడైనటువంటి వాడు తనకి లేనటువంటి గొప్పతనాన్ని చెప్పుకోవాలని కానీ అబద్ధం ఆడాలని కానీ అనుకోడు. తాను సత్యం ఏదైతే ఉందో సత్యాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ ఉంటాడు.
తన మంచిని దాచుకోవటం అమానిత్వం, తన చెడును వ్యక్తం చేయటం అదండిత్వం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తనలో ఏదైనా కొంచెం కానీ గొప్పతనం ఉంటే దాన్ని పెద్ద చేసి చెప్పుకోవటం అమానిత్వం. తనలో ఏమీ లేకపోయినా సరే డంబాచారానికి పోవటం అనేటువంటిది అదండిత్వం. లేదా వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలి? తన మంచిని దాచుకోవాలి, ఇది అమానిత్వం. జ్ఞాని అయినటువంటి వాడు ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. తనలో ఎంత గొప్పతనం ఉన్నా దాన్ని ప్రదర్శించకూడదు, దాన్ని తనలో దాచుకోవాలి. తనలో ఏమైనా లోపాలు కానీ చెడ్డ కానీ కనుక ఉన్నట్లయితే, ఏవైనా దోషాలు కనుక ఉన్నట్లయితే వాటిని బయట పెట్టుకోవాలి, ఇది అదండిత్వం. ఈ రెండు గుణాలు కూడా జ్ఞానికి ఎంతగానో సహాయపడతాయి. జ్ఞాని అయినటువంటి వాడికి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకనంటే మనసు ప్రశాంతంగా ఉంటే బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి సూక్ష్మంగా ఉన్నప్పుడే జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హత వస్తుంది. మరి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడెక్కడో ఏదో వాగాడు అనుకోండి, నోటికి వచ్చినట్టు వాగాడు. ఈ వాగుల్లో ఎవరికైనా కష్టం కలిగింది అనుకోండి, వాడేమైనా చేస్తాడేమో మళ్ళీ వీడికి భయం తర్వాత, అన్న మానసికమైనటువంటి అశాంతి. అలాగనే నేను ఇన్ని గొప్పలు పోయాను, రేపు ఎవడన్నా కనుక వచ్చి నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఆ శాస్త్రం తెలుసు, ఈ శాస్త్రం తెలుసు, వాళ్ళు తెలుసు, వీడు తెలుసు అన్నాడు అనుకోండి, నాకు ఆ మంత్రి గారు తెలుసు, అదిగో ప్రధానమంత్రి తెలుసు, నీకు కావాలంటే నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోతాను అని గ్యాస్ పెట్టాడు ఇక్కడ దంబాచారం కోసం. సరే రేపు వాడు నుంచి పోదాం అన్నాడు అనుకోండి, అప్పుడేం చేస్తాడు? ఎప్పుడు బయటపడుద్దో మన బ్రతుకని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని వాడి మనస్సు అంతా కూడా అశాంతితో ఉంటుంది. అశాంతితో మనస్సు ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హత లేనటువంటి వాడు. ఇక మూడవది అహింస, అమానిత్వం, అదండిత్వం. 3 అహింస. అహింస అంటే హింస చేయకుండా ఉండటం. శారీరకంగా కానీ మానసికంగా కానీ మాటల ద్వారా కానీ ఎవరిని కూడా హింసించకూడదు. కేవలం మానవులనే కాదు, జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని, క్రిమికీటకాల్ని వేటిని కూడా హింసించకూడదు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా హింస జరిగిపోతూ ఉంటుంది. చిమ్మేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, దంచేటప్పుడు కానీ, విసిరేటప్పుడు కానీ, కూరగాయలు తరిగేటప్పుడు కానీ అనుకోకుండా కొన్ని సూక్ష్మజీవులు సరిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రవచనాలు చేస్తూ ఉంటే, ఉపన్యాసం ఇస్తూ ఉంటే, ఈ ఉపన్యాసం యొక్క ఒరవడికి అగ్ని పుడుతుంది, వేడి పుడుతుంది. ఆ వేడిలో అనేకమైనటువంటి సూక్ష్మజీవులు సరిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మనం కావాలని చేసేది కాదు. అలాగనే ప్రతి మానవుడు కూడా నడుస్తూ ఉండేటప్పుడు కొన్ని చీమలు, కొన్ని సూక్ష్మజీవులు సరిపోతూ ఉంటాయి. మనం పడుకునేటప్పుడు ఇలా అనేక సందర్భాల్లో మనకి తెలియకుండానే హింస జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇది అనుకొని చేసేటువంటి హింస కాదు, స్వార్థంతో చేసేటువంటిది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసేటువంటిది కాదు. అందువల్ల ఇది హింస అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కప్పుడు హింస అహింసగా మారుద్ది, అహింస హింసగా మారుద్ది. అదేమిటండి అహింస హింసగా ఎట్లా మారుద్దండి? మీరు ఒకసారి అలా దారిని వెళుతూ ఉన్నారు, ఓ చెరువు గట్టు మీదుగా వెళుతున్నారు. చెరువులో ఉన్నటువంటి ఓ చేప ఒడ్డున పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది. మీరేం చేస్తున్నారంటే దాన్ని బాగా సంరక్షించాలని కోరికతోటి దాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఒక మెత్తటి పరుపు మీద పడుకోబెట్టారు. దాన్ని బాగా విసురుతున్నారు. దానికి ఏదైనా ఆహారం పెట్టాలేమని తీసుకొచ్చి వేడి వేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని నోట్లో పోసారు. ఏమవుద్ది? చచ్చూరుకుంటుంది. మీరేం చేశారు? దానికి ఏమైనా అన్యాయం చేయాలనుకున్నారా? ఏం లేదు, పాపం గిలగిలా కొట్టుకుంటుంది, దాన్ని రక్షిద్దాం అనుకున్నారు. కానీ రక్షించడం ఎట్లా మీకు తెలియదు. అందువల్ల ఈ ప్రకారంగా మీరు చేసినటువంటి అహింస అంతా కూడా హింసగా మారింది. ఒక్కొక్కప్పుడు హింస కూడా అహింస అవుతుంది. ఓ తుప్పు పట్టినటువంటి శీల మీద కాలేశారు, గాయమైంది, అశ్రద్ధ చేశారు, మందులు వాళ్ళ సెప్టిక్ అయింది, అన్నీ తింటానే ఉన్నారు బాగా. సరే కొద్ది కాలం అయ్యేటప్పటికల్లా పాదం అంతా కూడా కుళ్ళిపోయింది. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ చెప్పాడు, ఆ కుళ్ళినటువంటి భాగాన్ని తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నాడు. సరే చేసేది లేక అంగీకరించావు. అందుకని డాక్టర్ ఆపరేషన్ చేసి ఆ పాదాన్ని తీసేశాడు. ఇది ఒక ఘటన. మరి ఒక బాలిక
చెవులకి ఏ పోగులో లోలాకులో పెట్టుకొని వెళ్తూ ఉంది. జనసంచారం ఎవరు లేరు. ఒక దొంగ కనపడ్డాడు. ఆ దొంగ ఏం చేశాడంటే అవి లాక్కోపోయాడు. అవి లాక్కుంటే రావట్లా. అందుకని గట్టిగా ఆ చెవు దగ్గర కోసి వాటిని తీసుకొని పోయాడు. ఇది ఒక సంఘటన. ఇప్పుడు ఇందులో పాపం ఎవరిది, పుణ్యం ఎవరిది అంటే అసలు రెండో హింసేనా కాదా? రెండు హింస. ఎందుకంటే అక్కడ కాలు కోసాడు, ఇక్కడ చెవు కోసాడు, కాబట్టి రెండో హింసే. రెండు సందర్భాల్లో కూడా రక్తం వచ్చింది, రెండు సందర్భాల్లో కూడా బీభత్సంగా ఉంది. అయితే డాక్టర్ ఏం చేశాడంటే మన మేలు కోసమని, మన ఆరోగ్యం కోసమని, మన యొక్క ఆరోగ్యం చెడిపోకుండా ఉండటం కోసమని, మిగతా దేహం అంతా కుళ్ళిపోకుండా ఉండటం కోసమని ఆ కుళ్ళినటువంటి భాగాన్ని ఆపరేషన్ చేసి తీసేసాడు. మరి దొంగ ఏం చేశాడు? దొంగ ఏం చేశాడంటే తన స్వార్థం కోసం అని చెప్పి అదిగో ఆ చెవులుకున్నటువంటి లాక్కొని పోయి అమ్ముకొని తాను ప్రయోజనం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ చిన్న పిల్లని అదిగో హింసించి అవి తీసుకొని పోయాడు. కనుక ఇదేమో పాపం, అదేమో పుణ్యం. అక్కడ డాక్టర్కేమో ఆ హింస చేసినందుకు డబ్బులు ఇచ్చి వస్తాం, ఈ దొంగనేమో చిక్కితే పట్టుకొని తంతాం. అంటే ఒకటేమో హింస అయినప్పటికీ అది అహింస, ఈ రెండవదేమో హింసే. అంటే చేసినటువంటి పనిని బట్టి కాక ఆ పని చేసేటప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక పని హింస అహింస అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎవడైనా ఇల్లు తగలబెట్టాడు అనుకోండి, వాడిని ఆతతాయి అని అంటారు. భగవద్గీతలో కూడా వస్తుంది ఆతతాయిలు అనేటువంటి మాట, మొదటి అధ్యాయంలో. మరి వాడిని పట్టుకొని తంతారు. మరి ఆంజనేయుడు ఏం చేశాడంటే ఒక్కింటిని కాదు, లంకానగరం మొత్తాన్ని కూడా తగలబెట్టేశాడు. మరి ఆయనేమో దేవుడిగా పూజిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు 18 లక్షల సేనను సర్వనాశనం చేయించాడు. ఆయన అహింసామూర్తి. ఒక్కొక్కప్పుడు హింస కూడా అహింస అవుతుంది అని అనటానికి ఈ ఉదాహరణ. ఈ ప్రపంచమంతా కూడా ఎందుకని అట్లా మనం భావిస్తున్నాం? శ్రీకృష్ణుడిని అహింసామూర్తిగా మనం ఎందుకు చెప్పుకోవాలి? ఆయన హింస చేసినటువంటి వాడని అందరూ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ నిజంగా ఆయన అహింసామూర్తి. ఎందుకని అంటే ఈ ప్రపంచమంతా కూడా ఆ విరాట్ పురుషుని యొక్క శరీరం. ఈ శరీరంలో కౌరవం అనేటువంటి భాగం కుళ్ళిపోయింది, చెడిపోయింది, కాబట్టి అది సెప్టిక్ అయింది. మరి మందులు మాకులు ఏవైతే ఉన్నాయో వాటితోటి తగ్గ, అందుకని ఆపరేషన్ చేసి తీసేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రపంచం అనేటువంటి ఈ శరీరం అంతా కూడా విషపూరితం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ భాగాన్ని కనుక సరి చేయకపోతే మిగిలినటువంటి ప్రపంచం అనేటువంటి ఈ శరీరం అంతా కూడా విషపూరితం అయిపోతుంది. అందుకే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సంధులు రాయబారాలు అనేటువంటి మందులు మాకులు పనిచేయాల చూశారు, కానీ అవి పనిచేయాల. అందుకని జగద్వైద్యుడు అనేటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు అనేటువంటి కాంపౌండర్ని దగ్గర పెట్టుకొని ఆపరేషన్ చేసేసి ఆ కుళ్ళినటువంటి కౌరవులు అనేటువంటి భాగాన్ని తీసేవతల పారేశాడు. మిగిలినటువంటి లోకం అనేటువంటి దేహాన్ని రక్షించాడు. ధర్మరక్షణ అనేటువంటి సదాశయంతో చేసినటువంటి ఈ హింస కాదు, అహింసే. ఇందాక చెప్పుకున్నాం మనం, ఓ డాక్టర్ ఆ సెప్టిక్ అయినటువంటి ఆ పాదాన్ని కనుక తీసేస్తే అది హింస కాదు, అహింస అనుకున్నాం. అదే ప్రకారంగా ఈ విరాట్ పురుషుడి యొక్క దేహం అంతా ఏమిటి? ఆయన దేహంలోనే మొత్తం లోకాలన్నీ ఉన్నాయి. సూర్యచంద్రులు ఉన్నారు, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు, యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య పందక విద్యాధరులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, అలాగే యదు వృష్టి భోజ అంధకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క శరీరంలో ఒక భాగం. ఈ ప్రపంచం అనేటువంటి ఈ జగత్ అనేటువంటి శరీరంలో ఒక భాగం. ఇందులో ఒక భాగం కుళ్ళిపోయింది, చెడిపోయింది, దుర్మార్గం పెచ్చుమీరిపోయి ఆ భాగం అంతా కూడా నాశనం అయిపోయింది. అందుకని ఆ కుళ్ళినటువంటి భాగాన్ని కనుక ఉంచితే మొత్తం దేహం అంతా కూడా చెడిపోద్ది. అందుకని ఆ భాగాన్ని తీసేయాల్సి వచ్చింది. అందుకని ముందు మందులు వాడారు, ఇవే రాయబారాలు సంధి కార్యాలన్నీ, కానీ మందులు పనిచేయాలి. అందుకని చివరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి జగద్వైద్యుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు అనేటువంటి కాంపౌండర్ని పెట్టుకొని అదిగో ఆ కుళ్ళిపోయినటువంటి భాగం కౌరవులు అనేటువంటి అవయవాన్ని తీసేవతల పారేశాడు, మిగతా భాగాన్ని రక్షించడం జరిగింది. అందుకే ఇది అహింస అని మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ అహింసా వృత్తంలో పూర్తి
అయినటువంటి మహాత్ముడు గాంధీ మహాత్ముడు. ఎందుకని? భారత రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి ధృవతార మహాత్మా గాంధీ. రాజకీయ రంగంలో అహింస అనేటువంటి ఆయుధాన్ని చేపట్టి విజయం సాధించినటువంటి మహానుభావుడు. అలా విజయం సాధించడం ఆయనకే చెల్లింది. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం అహింస ద్వారా, ఉపవాసం ద్వారా, సత్యాగ్రహం ద్వారా గడగడలాడించి దేశం నుంచి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. ఇది సామాన్యమైనటువంటి విషయమేం కాదు. ఆయన ఆ తర్వాత అనేక దేశాల్లో ఉన్నటువంటి అనేక మహాత్ములకి మార్గదర్శకుడయ్యాడు. ఆధ్యాత్మిక రంగంలో ఈ అహింస యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ రంగంలో శారీరకమైనటువంటి హింస ఉండదు. ఎవరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటాలు, తిట్టుకోవాలి, ఇవన్నీ ఉండవు. కానీ మానసికమైనటువంటి హింస, వాచిక హింస అంటే వాక్కుతో హింస, ఇవి ఉంటాయి. దీనిలో బాగా పనిచేసేది నాలుక. విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే మన దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో కూడా చాలా మెత్తటి అవయవం, పాపం ఏమంటారు వీళ్ళిద్దరిని, అట్టాడిది నాలుక. కానీ అది మాత్రం అవతల వాళ్ళ గుండెల్ని పరపర కొయ్యాలంటే మాత్రం దానికి సాధ్యం అవుద్ది, ఇంకెవరికి సాధ్యం కాదు. కత్తులకు కూడా సాధ్యం కాదు అట్లా, కానీ ఆ నాలుగుకి మాత్రం అది సాధ్యం అవుతుంది. కనుక మాటలతోనే అవతల వాళ్ళ గుండెని కోసేస్తూ ఉంటుంది, మాటలతోనే వ్యక్తుల యొక్క మనస్సుల్ని చెడగొడుతుంటుంది, మాటలతోనే వాళ్ళని ఇక్కట్టపాలు చేస్తూ ఉంటుంది, నిందలు వేసి నానా రకాలుగా హింసించడం జరుగుద్ది. కనుక ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకునేటువంటి వాళ్ళు, జన్మరాహిత్యాన్ని మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు, దానికోసం జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఈ హింసకి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అంటే మాట్లాడేటువంటి ప్రతి మాట ఎంతో మృదువుగా, నమ్రతగా, ఇతరులకు హితం కలిగించేటట్టుగా ఉండాలి. కర్ణ కఠోరంగా కాకుండా కర్ణ పేయంగా ఉండాలి. తమ మాటల వల్ల కానీ, చేతుల వల్ల కానీ ఇతరుల యొక్క మనస్సు గాయపడకుండా ఉండాలి. అలా మృదువుగా మాట్లాడితే అది అహింస కిందకే వస్తుంది. ఇక నాలుగవది శాంతి అని అంటారు. శాంతి అంటే క్షమాగుణం, అంటే ఓర్పు, అంటే సహనం, అంటే ఓర్చుకోవడం. ఈ సహనం అనేటువంటిది రెండు రకాలుగా ఉంది. రెండు రకాలైనటువంటి మనుషులు ఓర్చుకుంటారు. ఏమిటి? తనకన్నా బలవంతుడు, తనకన్నా గొప్పవాడు, తనకి పైన ఉన్నటువంటి అధికారి, గొప్ప ధనవంతుడైనటువంటి వాడు, లేదా పెద్ద పదవిలో ఉన్నటువంటి వాడు తనకి బాధ కలిగించిన, తనని ఏమైనా మాట్లాడినా, తనని తిట్టినా, ఏం చేసినా సరే సహనం వహిస్తూ ఉంటారు. పై అధికారి కింద వాడిని అన్నాడు అనుకోండి, కింద అధికారి సహనం. ఓ యజమాని అతని దగ్గర పనిచేసేటువంటి సేవకుడు అన్నాడు అనుకోండి, సహనం. రాజుగారు తన దగ్గర పనిచేసే వాళ్ళని అన్నాడు అనుకోండి, సహనం. ఒక మంత్రి తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని, తన కింది వాళ్ళని, ఎమ్మెల్యేలని ఎవరైనా అన్నాడు అనుకోండి, సహనం. వీళ్ళందరూ సహనం వహిస్తూ ఉంటారు. అయితే ఇది మాత్రం నిజమైనటువంటి సహనం కాదు. అయితే రెండవ రకం ఏమిటంటే తనకంటే ఎక్కువ వాళ్ళు కాకుండా తనతో వాళ్ళు కానీ, తనకంటే తక్కువ వాళ్ళు కానీ తనని ఏదన్నా అంటే తాను ఎదిరించి అవతల వాడిని ఏదైనా చేయటానికి, ఏదైనా అనటానికి శక్తి ఉన్నప్పటికీ కూడా అతన్ని ఏమీ అనకుండా సహనం వహించడం ఏదైతే ఉందో ఇది నిజమైనటువంటి సహనం, నిజమైనటువంటి శాంతి. కాబట్టి విధి లేక ఓర్చుకోవటం అది సహనం కాదు, అది పశు లక్షణం. పశువులు ఏం చేస్తాం? మనం కొడతాం, వాడిని ఇష్టం వచ్చినట్టు హింసిస్తాం, అయినప్పటికీ అది నోరు మూసుకొని పనిచేస్తాం. అందుకని పశు లక్షణం. అంటే పశువులు గతి లేక, విధి లేక తన్నులు తింటూ పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండోది మాత్రం నిజమైనటువంటి సహనం. ఎందుకని? వాడు ఏదైనా చేయగలిగినప్పటికీ కూడా అవతల వాడిని ఆ పని అని క్షమించి వదిలేస్తాడు. చెల్లి ఇంటికి సైరణ చేయుటే నిజమైనటువంటి శాంతి. ఎదురు తిరిగేటువంటి శక్తి ఉండి కూడా ఓర్చుకుంటే క్షమా శాంతి, శాంతి అని అంటారు. క్షమాశీలుడైనటువంటి వాడు పరులు చేసినటువంటి అపకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీటి మీద రాతలుగా వదిలేస్తాడు. నీటి మీద రాత రాశారనుకోండి, ఏమైనా ఉంటుందా? కాసేపు ఉంటుంది. అందుకని ఎవడైనా ఏదైనా కనుక దాన్ని అంటే ఆ పని అనేటువంటి భావంలో వెంటనే మర్చిపోతాడు. నిజంగా ఎంతటి కోపం వచ్చినా సరే మహాత్ములైనటువంటి వాళ్ళు ఎంత కోపంగా మాట్లాడినా మరుక్షణంలోనే తగ్గిపోతారు. అతడు మహాత్ముడా కాదా అని అంటారే గుర్తిదే.
జన్మలు జన్మలు. మనం అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటాం, ఈ జన్మలో వాడి మొహం నేను చూడను అని అంటుంటాడు. జన్మ మొత్తానికి ఎందుకు? ఏదో చేశాడు, చేసిన మాట వాస్తవమే అనుకుందాం, కానీ ఇక వాడితో మాట్లాడే పని లేదు, వాడితో పలికే పని లేదు, వాడి ఇంటికి పోయే పని లేదు, వాడు మన ఇంటికి వస్తే మనం అవమానించి పంపిస్తాం. అంటే ఈ రకమైనటువంటి భావన ఎవరికైతే ఉందో అదిగో అటువంటి వాళ్ళు నిజంగా మహాత్ములు కాదు. మహాత్ముడైనటువంటి వాడు వెంటనే తన కోపం వచ్చినప్పుడు ఒకవేళ తిట్టినా, ఒకవేళ ఏదైనా అన్నా, అవతల వాడికి బాధ కలిగించినప్పటికీ కూడా ఆ క్షణంలోనే దాన్ని మర్చిపోతాడు. అందుకనే బ్రాహ్మణ కోపము తృణహుతాసనము దీర్ఘముగినే అని అంటాడు మహాభారతంలో. అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడి కోపం ఎట్లా ఉంటుందంటే తృణహుతాసనం అంటే ఎండిపోయినటువంటి గడ్డిని మంట పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే భక్తులు మంటుంది, చప్పులు చల్లకపోతుంది. అదిగో అలా ఉంటాడు. అలా ఉండాలి. జ్ఞానాన్ని ఆశించేటువంటి వాడు అదిగో అలా ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక అవగాహన సాధ్యమవుతుంది. అలా కనుక లేకపోతే ఏమిటండి? లేకపోతే ఏమిటనంటే ఒకటి మీద ఖర్చు పెంచుకున్నాం. ఈ ఖర్చు పెంచుకునేటువంటి మనస్తత్వం కనుకుంటే నీకు చాలామంది శత్రువులు ఉంటారు. ఈ చాలామంది శత్రువులు ఉన్నప్పుడు ఎవడన్నా కనపడ్డా, ఎవడన్నా నీ మనసులో గుర్తుకొచ్చినా వెంటనే నీ మనసు కాస్త ఆ వ్యవహారాల్లో పోయి మనసు అంతా ఆందోళన ఉంది. మనసు ఆందోళనగానే చెందితే బుద్ధి సూక్ష్మంగా ఉండేది. సూక్ష్మంగా ఉండకపోతే జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత ఉంటుంది. అందువల్ల జ్ఞానాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు ఈ క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. భక్తుడికి కూడా చెప్పారు ఈ క్షమాగుణం ఉండాలి. మొట్టమొదటి శ్లోకంలోనే భక్తుడు 13వ శ్లోకంలో 12వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. అక్కడ కూడా సమ దుఃఖ సుఖ క్షమి అని ఆ క్షమాగుణం ఉండాలి. ఇక్కడ శాంతి అన్నారు, అక్కడ క్షమి అన్నారు. ఏదైనా ఒకటి. ఇక 5వది ఆర్జవం. ఆర్జవం అని అంటే నిజాయితీ, రుజుత్వం. మనసులో ఉన్న భావాన్నే మాటల్లో చెప్పాలి, మాటల్లో ఉన్నదాన్నే చేతల్లో చేయాలి. ఇదే త్రికరణ శుద్ధి అని కూడా అంటారు. ఇదే నిజాయితీ. స్వార్థపరుడైనటువంటి వాడు అలా నిజాయితీగా ఉండలేడు. చెప్పేదొకటి, చేసేదొకటి. తండ్రి బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, గురు శిష్యుల మధ్య, ప్రభువు సేవకుల మధ్య ఈ ఆర్జవం అనేటువంటిది, ఈ నిజాయితీ, ఈ రుజుత్వం అనేటువంటిది లేకపోయినట్లయితే ఆ నిత్య జీవిత వ్యవహారాలన్నీ కూడా అశాంతితో ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చూడండి. సాధారణంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎంత పెద్ద వ్యాపారం చేసినా మొత్తం ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించరు. కాబట్టి కొంత ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళ దగ్గర బ్లాక్ మనీ పెరుగుతుంది. పెరిగిన తర్వాత వీళ్ళ లోపల ఎప్పుడు భయమే, ఎప్పుడు ఎవడు వస్తాడో, ఎవడు పడతాడో, ఎప్పుడు బయటపడతామో అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ నిజాయితీ, ఆ రుజుత్వం అది కనుక లేకపోయినట్టయితే ఏమవుతుందనంటే ఇదిగో ఇలాంటి భయంతో కాలం గడపాల్సి వస్తుంది. ఇదే కాదు, ఎక్కడ ఏ విషయమైనా సరే బిడ్డ తండ్రితోటి లేదా తల్లితోటి ఒక అబద్ధం చెప్పాడు అనుకోండి. అరే సిగరెట్ తాగా ఉంటుంది కదా అన్నాడు తండ్రి. అదే నేనెంత అవుతాను, చీచి చీచి నాకు ఏంటి అసహ్యం అన్నాడు. కానీ అన్నాడే కానీ వీడు నిజంగా తాగాడు కాబట్టి అందుకని ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడు నేను బయటపడతానో వాడికి భయం. ఎందుకని ఏదో సందర్భంలో ఎక్కడో అక్కడ ఆ తండ్రి అటుకావడానికి వస్తే వీడి కనుక సిగరెట్ కాలుస్తా ఉంటే చూస్తాడు. అందుకని భయం. అంటే ఇది ఉదాహరణగా చెప్పుకుంటున్నాం మనం. ఏదైనా సరే ఒక నిజాయితీ, ఓ రుజుత్వం, ఓ సత్యవాక్కు ఇది కనుక లేకపోయినట్టయితే ఏమవుతుందంటే మనసులో ఎప్పుడు బయటపడిపోతామో అనేటువంటి ఆ భావన ఉంటుంది. ఆ భావన కారణంగా ఏమవుతుందంటే మనసు ఆందోళనగా ఉంటుంది. మనసు ఆందోళనగా ఉన్నటువంటి వాడు ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి, ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత లేనటువంటి వాడు అవుతాడు. అందుకనే నిత్య జీవితంలో ఈ రుజుత్వం అనేటువంటిది ఉండాలి. మనసు శాంతితో ఉండాలంటే, బుద్ధి సూక్ష్మంగా ఉండాలంటే ఆధ్యాత్మిక రంగంలో ఈ ఆర్జవం, ఈ రుజుత్వం, నిజాయితీ తప్పకుండా ఉండాలి. ఇక 6వది ముఖ్యమైనటువంటిది ఆచార్యోపాసనం. ఇక నిజంగా ఈ పేరు పెట్టడంలో కూడా ఆచార్యోపాసనం, గురుపాసనం అనలేదు, గురు సేవ, గురు శుశ్రూష అనకుండా ఆచార్యోపాసనం అన్నారు. ఆచార్యుడు నిజమైనటువంటి సద్గురువు ఆచార్యుడు. ఎందుకని అంటే ఆచార్యుడు అంటే ఆచరించి
చూపేవాడని అర్థం. అంటే తాను చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అది తాను కూడా ఆచరించేటువంటి వాడు అయి ఉండాలి. అప్పుడు ఆయన ఆచార్యుడు అని అంటారు. ఊరికినే బోధించిపోయేవాడు బోధకుడు, లేకపోతే గురువు. ఈ ఆచార్యుడినే సద్గురువు అని అంటారు. ఎందుకంటే సద్గురువు అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే తన శిష్యులకి వాళ్ళకి అర్థమయ్యేదాకా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, వాళ్ళకు అవసరమైనటువంటి విషయాన్ని అలా చెబుతూ ఉంటాడు. వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తూ ఉంటాడు. వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలనో దానికి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా అన్ని విషయాల్లో కూడా ఆచార్యుడు లేదా సద్గురువు అయినటువంటి వాడు శిష్యుల యొక్క ఉన్నతికి, వాళ్ళ యొక్క ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవడానికి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క శ్రేయస్సుకి పాటుపడుతూ ఉండేటువంటి వాడు. జ్ఞాన మార్గంలో, మోక్ష మార్గంలో పయనించేటువంటి సాధకుడికి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఆచార్యోపాసన. మోక్ష మార్గంలో ముందుకు పోవాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. భగవద్ అనుగ్రహం లేకుండా అడుగు ముందుకు వేయలేము. మరి భగవద్ అనుగ్రహం కావాలంటే గురువు అనుగ్రహం కావాలి. గురువు అనుగ్రహం కావాలంటే గురు సేవ ద్వారా లభిస్తుంది. ఎందుకని అంటే భగవంతుడితోటి ఐక్యత కలిగించేటువంటి మార్గాన్ని బోధించేటువంటి వాడు గురువే, సద్గురువే. అందుకనే వేదం ఏం చెప్పిందంటే ఆచార్యవాన్ పురుషో వేద అని వేదం చెప్తుంది. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు ఉన్నటువంటి వాడే పురుషుడు అని తెలుసుకో అని. అందుకనే మన వాళ్ళు మామూలు భాషలో చెప్తారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని. గురువు లేకుండానే మేము విద్య నేర్చుకుంటామండి అని అంటే అది గుడ్డి విద్య అన్నారు. ఎందుకంటే దాని యొక్క ఆనుపానులు తెలియకుండా పోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల గురువు ఉంటే చాలు, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన్ని సేవించాలి, ఆయన పూజించాలి. గురువు పట్ల వినయాన్ని, విధేయతని, విశ్వాసాన్ని, పూజ్యభావాన్ని కలిగి ఉండాలి. గురు సేవ, గురు భక్తి వల్ల శిష్యుడి మీద గురువుకి అపారమైనటువంటి వాత్సల్యం కలుగుతుంది. శంకరాచార్యుల యొక్క శిష్యుల్లో పద్మపాదాచార్యులు ఉన్నారు. శంకరాచార్యులకి ప్రధానమైన శిష్యులు నలుగురు, ప్రధానమైనటువంటి శిష్యులు. కానీ కాశీనగరం వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది తయారయ్యారు. 14 మంది ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రధానమైనటువంటి వాళ్ళు మాత్రం నలుగురే. ఆ నలుగురు శిష్యులనే ఈ పీఠాలకి, 4 పీఠాలకి నలుగురిని అధిపతుల్ని చేశారు. శృంగేరి, ద్వారకా, అలాగనే బదరి, ఈ పూరి, ఈ 4 పీఠాలకి ఈ నలుగురు శిష్యుల్ని మొట్టమొదటి పీఠాధిపతులుగా చేసింది. ఆ తర్వాత పరంపర కొనసాగింది. ఈ నలుగురు శిష్యుల్లో ఒక శిష్యుడు మాత్రం కాస్త మందబుద్ధి కలిగినటువంటి వాడు, ఆయనే పద్మపాదుడు. అయితే మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఎంతటి మేధావులంటే చెప్పడానికి వీల్లేదు, అంత మేధావులు. అందులో ఒక ఆయన సాక్షాత్తు శంకరాచార్యులతో సమానమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి వాడు. మరి ఎంతటి మేధావుల్లో మరి ఈయన మందబుద్ధి కలిగినటువంటి వాడైతే ఈయన మీద మాత్రం ప్రేమ ఎక్కువ శంకరాచార్యులకి, ఈయన మీద వాత్సల్యం ఎక్కువ. ఒకసారి అంటే ఆయన కట్టెలు కొట్టుకొని తీసుకొని రావడం కోసమని నదిని దాటి ఆవల ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడ కట్టెలు కొట్టుకున్నాడు, మూట కట్టాడు. అంతలోకి పైన ఎక్కడో వర్షం కురిసింది, ఆ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎట్లా వెళ్ళటమా అని ఆయన అట్లా ఆ ఒడ్డున కూర్చున్నాడు. అదే సమయంలో యువతల ఒడ్డున శంకరాచార్య వారు పాఠం ప్రారంభిస్తున్నారు. శిష్యుల్లో ఒక ఆయన తక్కువగా ఉన్నాడు. ఆయన పద్మపాదుడని తెలుసు కాబట్టి కొద్దిసేపు పాఠం చెప్పకుండా ఆగాడు. అంతలో మిగిలినటువంటి శిష్యుల్లో ఒకడు అన్నాడు, గురువుగారు మీరేం పర్వాలేదు, పాఠం మొదలు పెట్టండి. అతను వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే అన్నాడు. అంటే ఏమిటన్నమాట, మేమైతే వినాలి కానీ వాడు వింటే ఏముందని వినకపోతే వాడికి ఏమో అర్థం కాలేటువంటి మొద్దు, కాబట్టి మీరు చెప్పండి అని అన్నాడు. ఆ శిష్యుడి యొక్క అహంకారానికి, తోటి విద్యార్థిని అవమానపరిచిన దానికి
శంకరాచార్యుల వారికి కొంచెం కోపం వచ్చింది. అయితే ఆ కోపాన్ని ప్రదర్శించకుండా అటువైపుకి తిరిగి చూస్తే అవతల ఒడ్డున కట్టెల మూట పెట్టుకొని ఉన్నాడు. ఓ పద్మపాద వచ్చేసేయ్ అన్నాడు. అంతే, ఒకటే మాట. ఎలాంటి వాడు ఆయన? గురువు ఏం చేశాడే ఆమె నిప్పుల్లో దొరకమంటే నిప్పుల్లో దూకేస్తాడంటే. గురువు గారికి కావాల్సినటువంటి పనులన్నీ ఆయనే చేస్తాడు. గురువు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఆయన యొక్క సొంత కార్యాలన్నీ కూడా ఈయనే చేస్తాడు. ఆయనకి భోజనం ఏర్పాటు చేయటం కానీ, ఆయన కాలకృత్యాలు కానీ, ఆయన స్నానాధికాలు కానీ, అట్లాగే ఆయన పడుకున్నప్పుడు కాళ్ళు ఒత్తడాలు కానీ, ఆయనకి ఎప్పుడు దాహం అవుతో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం కానీ, ఇలా అన్ని పనులు కూడా అతనే చేస్తూ ఉంటాడు. అటువంటి వాడి మీద శంకరాచార్యుల వారికి ఎంత విపరీతమైనటువంటి వాత్సల్యం ఉంది. ఎప్పుడైతే రా అని అన్నాడో వెంటనే కట్టెల ముట్ట ఎత్తులు పెట్టుకున్నాడు. ఆ నదిలోకి అడుగు పెడుతున్నాడు. అడుగు పెడితే మునిగిపోతానని తెలుసు, అయినా సరే గురువుగారి ఆజ్ఞ, అందుకని ఆమె అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత 2 అడుగులు పెట్టాడు. ఏం జరుగుతుంది? నీళ్ళల్లో మునిగిపోవటంలా ఆయన నీటి మీద నడుస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అడుగు కింద ఓ పద్మం తామరాకు అక్కడ నిలుస్తుంది, తామర పుష్పం అక్కడ నిలుస్తుంది. అది మునగటల్లా అది అట్లే నీటి మీద తేలి ఉంటుంది. ఈయన కాలు పెడుతున్నాడు, అది మాత్రం నీటి మీద తేలి ఉంటుంది. అందుకని మళ్ళీ అవతల కాలు పెట్టేప్పటికి అక్కడ ఒకటి, మళ్ళీ అవతల కాలు పెట్టేప్పటికి అక్కడ ఒకటి, ఇలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ నది దాటి వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడ నదిలో మునగల, ఆయనకి అసలు నీళ్లు తడి కూడా కాల కాళ్ళకి. ఎందుకని ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ ఆ తామర పద్మ అనేటువంటిది వచ్చింది. అందుకని ఆయనకి పద్మపాదాచార్యులను పెట్టారు. అంతకుముందు పేరు లేదు, పద్మపాదాచార్యులను పెట్టింది. పద్మపాద, అందులో పాదాల కింద పద్మం వచ్చింది కాబట్టి పద్మపాదాచార్యులు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఇదంతా కూడా ఆ గురువుకి చేసినటువంటి సేవ కారణంగా ఈ అద్భుతమైనటువంటి మహత్తు, ఈ అద్భుతమైనటువంటి శక్తి అతనికి వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా గురువుకి చేసేటువంటి సేవ వ్యర్థం కాదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఈ సేవ కారణంగానే గురువు యొక్క కృప మనకి లభిస్తుంది. ఆ గురు కృప ఎలా లభిస్తుందో మన కంటికి కనపడదు, కంటికి కనపడకుండానే ఆ గురు కృప అనేటువంటిది వస్తుంది. ఈ రోజుల్లో ఇటువంటి గురువులు, ఇటువంటి శిష్యులు మురికివైపోయారు. ఎక్కడో అరుదుగా ఉంటున్నారు. వారు కుర్చీ మీద వయ్యారంగా పడుకొని వార్తాపత్రిక చదివేటువంటి విద్య కాదు వేదాంత విద్య అంటే. తద్విజ్ఞానార్థం స గురుమేవా గచ్చేత్ సమిత్పాడి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకోపనిషత్తు చెప్తా ఉంది. అంటే గురువుని కనుక నువ్వు ఆశ్రయించాలి అని అంటే, గురువు దగ్గరికి కనుక పోవాలంటే తద్విజ్ఞానార్థం స గురుమేవా గచ్చేత్, ఆ విజ్ఞానాన్ని అందుకోవడం కోసం గురువు దగ్గరికి కనుక పోవాలి అని అంటే ఎలా ఉండాలి? సమిత్పాణిం, సమిధలు చేత పట్టుకొని వెళ్ళాలి అని. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు, సమిధలు చేత పట్టుకొని వెళ్ళాలి. కనుక బ్రహ్మ విద్యను పొందడానికి గురువుని శరణు పొందాలి. అందుకే ముక్తి మూలం గురు కృప అంది గురుగీత. నీకు ముక్తి కనుక కావాలంటే గురువు యొక్క కృపను నువ్వు పొందాలి అని చెబుతున్నది. కాబట్టి ఇక్కడ గురువు యొక్క కృప చాలా అవసరం అనేటువంటి విషయం. జ్ఞానాన్ని పొందాలనుకున్నటువంటి వాడికి గురు కృప అవసరం. గురు కృప కనుక నీకు లభించాలంటే గురువు యొక్క ఉపాసన, గురువు సేవ, గురు పూజ, గురు పాద తీర్థం ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరమని ఇక్కడ మనకి గురుగీత చెప్తా ఉంది. భగవంతుడిని పూజిస్తే ఎప్పుడో ఫలితం వస్తుంది, కానీ గురువుని పూజిస్తే సద్యో ఫలితం. భగవంతుడిని పూజిస్తే తర్వాత ఎప్పుడో ఫలితం, కానీ గురువుని పూజిస్తే సద్యో ఫలితం, అంటే అప్పటికప్పుడే ఫలితం. గురువు గోవిందుడు ఇద్దరు కూడా నీ ఎదురికి వచ్చారనుకోవయ్యా, ఏం చేస్తామని అడిగారంట ఓ భక్తుడిని. గురువు భగవంతుడు ఇద్దరికి ఎదురుగా వచ్చారు. నువ్వు ముందు ఎవరికి నమస్కారం చేసి ఎవరిని ఆహ్వానిస్తావు అని అంటే ఆయన ఆలోచించి చెప్పాడంటే, నేను గురువునే గౌరవిస్తాను, గురువుకే నమస్కరిస్తాను. నువ్వు గురువుకి నమస్కరిస్తే భగవంతుడికి కోపం రాదా అన్నాడు. మరి భగవంతుడికైనా నమస్కరిస్తే గురువుకి కోపం వస్తుంది కదా. నేను ఆలోచించానండి, గురువుకి నమస్కరిస్తే భగవంతుడికి కోపం వస్తుంది, భగవంతుడికి నమస్కరిస్తే గురువుకి కోపం వస్తుంది. కానీ గురువుకి కోపం వస్తే భగవంతుడు సర్ది చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నాకెందుకు అనుకుంటాడు. కానీ భగవంతుడికి కోపం వస్తే నా గురువే చూసుకుంటాడు, ఆయనే చెప్పుకుంటాడు ఏదైనా పొరపాటు జరిగింది. అందువల్ల నేను గురువుకే నమస్కరిస్తాను
అని అన్నాడు. అందుకనే కబీర్ దాస్ అంటాడు, గురువు గోవిందుడు నా ఎదుట కనుక ఉంటే నేను ఎవరికి ముందు నమస్కరించాలి అని అంటే గురువుకే ముందు నమస్కరిస్తాను, ఎందుకంటే గురువు ద్వారానే గోవిందుని యొక్క దర్శనం నాకు లభిస్తుంది అన్నాడు సంత్ కబీర్ దాస్. కాబట్టి గురువుకే ఇలా ముందు నమస్కరించాలి అనేటువంటిది ఒక నిర్ణయం. కాబట్టి ఆచార్యోపాసనం, గురు పూజ, గురు సేవ ఎంత నిష్టగా మనసు నిండా భక్తి నింపుకొని చేసేటువంటి వాడికి ఈ జ్ఞానం అబ్బుతుంది అని గ్రహించాలి. జ్ఞానార్జనకి ఆచార్యోపాసనం అత్యవసరం. మరైతే ఏమండి, ఇదేమీ లేకుండా కూడా నాకు మంచి జ్ఞానం అబ్బిందండి, గురువు యొక్క అనుగ్రహం లేకుండా జ్ఞానం అవ్వదు. ఒకవేళ జ్ఞానం అబ్బినా అది ఆచరణకి రాదు, ఒకవేళ ఆచరణకు వచ్చినా అది అనుభవానికి రాదు. ఏదో ఒక స్థాయిలో ఆ గురువు అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే నువ్వు ఉన్న చోటనే ఉంటావు. ఆ గురువు అనుగ్రహమే నిన్ను కాస్త అలా ఎలివేట్ చేస్తుంది, పైకి ఎత్తేస్తుంది. అందుకనే ఇక్కడ 3 స్థాయిలు ఉన్నాయి. మనం ఏంటంటే మన స్వరూపాన్ని, ఆత్మని తెలుసుకోవాలి అంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందే కన్నా ఆగిపోతాం. లేదా జ్ఞానాన్ని కనుక పొందితే దాన్ని ఆచరించాలని అనేటువంటి ఆలోచన లేకుండా ఆగిపోతాం. ఆచరించకుండా చేస్తే అనుభవానికి రాకుండా ఆగిపోతాం. ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ నువ్వు గురు సేవ చేసినటువంటి రోజునే ఆ అనుభవం అనేటువంటిది నీకు వస్తుంది. అందుకే ఇక్కడ ఆచార్యోపాసనం అనేటువంటిది ప్రధానమైనటువంటిదిగా తెలియజేస్తున్నారు. ఇక 7వది శౌచం. శౌచం అంటే శుచిత్వం. జ్ఞానం పొందాలి అని అనుకునేటువంటి సాధకుడు అలవర్చుకోవాల్సినటువంటి సుగుణం ఈ శౌచం. ఈ శౌచం అప్పుడు 2 రకాలు. ఒకటి బాహ్య శౌచం, రెండోది అంతర్శౌచం. బాహ్య శౌచం అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవటం, అంతర్శౌచం అంటే మనస్సును శుద్ధి చేసుకోవటం. ఈ మనస్సును శుద్ధి చేసుకోవటం చాలా ప్రధానం. అది చాలా ప్రధానం అన్నాం కనుక ఈ బాహ్య శౌచం కూడా అంత పనికిరాంది కాదు, అది కూడా ఉండాలి. ఎందుకంటే మహాభారతంలో నరమహారాజు కాళ్ళు కడుక్కున్నాడంటే ఒక రోజున ఆ కాళ్ళు కడుక్కునేటప్పుడు కాళ్ళు తడవలేదంటే ఆ కాళ్ళు తడవనందువల్ల శని ప్రవేశించాడు. ఆ శని ప్రవేశించినందువల్ల అదిగో ఆ జూదంలో ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత అరణ్యానికి పోవాల్సి వచ్చింది. భార్యతో కలిసి అరణ్యానికి పోయాడు. అక్కడ ఆయన యొక్క పంచిని పక్షులు ఎత్తుకొని పోయింది. అందుకని భార్యతో పాటుగా ఒకే ఆమె కట్టుకున్నటువంటి చీరనే ఇద్దరు కట్టుకున్నారు. ఆ రాత్రి పడుకున్నారు. ఆయనకి మళ్ళీ బుద్ధి పుట్టింది, నా కారణంగా ఈమె బాధపడతా ఉంది, నేను కనుక లేకపోయినట్టు ఈమె పుట్టింటికి పోద్ది, హాయిగా ఉంటుందని చెప్పి ఆ చీరను చించుకొని ఈయన కాస్త వెళ్ళిపోయాడు. తెల్లారి పొద్దున్నే ఆమెమో ఏమిటి ఈయన ఎక్కడికి పోయాడని చెప్పి ఆమె బాధపడతా ఉంది. ఈయనేమో పోయాడు. ఆ తర్వాత ఈయనకి ఒక చోట ఓ పాము కాటేస్తుంది. ఆ పాము కాటేస్తే వికృత రూపం వస్తుంది. ఆ వికృత రూపం వస్తే ఒక రాజు దగ్గర అశ్వపాలకుడిగా ఉంటాడు, రథాన్ని నడిపేటువంటి వాడిగా ఉంటాడు. అసలు ఎన్ని కష్టాలు! నిజంగా నరమహారాజు చరిత్ర కనుక వింటే గుండెలు తరుక్కుపోతాయి. ఆ రకమైనటువంటి కష్టం ఎవరికి లేదు, అన్ని కష్టాలు పడ్డాడు. మరి ఇదంతా కారణం ఏంటంటే కాళ్ళు కడుక్కోవటంలో ఆ పాదాలు తడవలేదంట పూర్తిగా. కనుక బాహ్య శౌచం కూడా అవసరమైనటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ చెప్తుంది. ఒక రైతు తన పంట అంతా కూడా ఎవరో కోసుకుపోతున్నారని స్నేహితుడి దగ్గర చెప్పాడు. స్నేహితుడు అన్నాడు, చేనుకి కంచె ప్రధానమయ్యా, నువ్వు ఆ కంచెని కనుక రక్షించుకున్నావంటే ఇక నువ్వు దిగులు పడాల్సిన పనే లేదన్నాడు. సరే, ఆ సంవత్సరం అయిపోయింది. మరుసటి సంవత్సరం ఏం చేశాడంటే చక్కగా చేనుకు చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెని కాపాడుతూ కూర్చున్నాడు. చాలా కాలం జరిగిపోయింది, 3 నెలలు 4 నెలలు జరిగిపోయింది. ఒకనాడు స్నేహితుడు పోతా ఈయన పంట ఎట్టుందో చూద్దాం అనుకున్నాడు. ఏమీ లేదు, లోపలంతా కొట్టి నేలే ఉంది. ఏమయ్యా ఏంది పైరేయలేదేంది అన్నాడు. ఏమని మీరు చెప్పారు కదా చేనుకి కంచె ప్రధానం, ఆ కంచెను రక్షించుకుంటే చాలు ఏ దిగులు ఉండదన్నారు కదా, అందుకని నేను కంచెను వేసుకొని రక్షించుకుంటా ఉన్నాను అన్నాడు. పిచ్చివాడా, అసలు పైరు వేయకుండా పోతే ఇంక కంచె ఎందుకయ్యా నీకు? ఆ పైరుంటే దాన్ని రక్షించుకోవడం కోసం కంచె కానీ అని అన్నాడు. అదేవిధంగా లోపల శుచిత్వం అనేటువంటిది లేకుండా బయట శుచిత్వం ఉంటే ఏం ప్రయోజనం లేదు. లోపల శుచిత్వం కూడా ఉండాలి. అంటే పంట వేసుకున్నట్టుగా లోపల కూడా శుద్ధంగా ఉండాలి. ఆధ్యాత్మిక రంగంలో ఇది చాలా ప్రధానం.
ఓసారి ధర్మరాజు అంటే సంపూర్ణ తీర్థయాత్రకు వెళ్ళాలనుకున్నాడు. అలా వెళ్ళాలనుకున్న తర్వాత తమ్ముళ్ళు, భార్యలు అందరూ, ఇంకా సేవకులు అందరితో కలిసిపోతా ఉన్నాడు. పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఓ స్పెషల్ ట్రైన్ పెట్టుకొని పోతా ఉన్నాడు. అందుకని శ్రీకృష్ణుని కూడా ఆహ్వానించాడు. అయ్యా, నువ్వు లేకుండా మేము ఈ తీర్థయాత్రలకు ఏం పోతాం, నువ్వు మా పక్కన ఉండాల్సిందే, ఖచ్చితంగా రమ్మన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడంట పిలవడానికి పోయినటువంటి ఆయనతోటి, ఏమైనా నాకు చాలా పని ఉంది, ఇక్కడ చాలా కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, ఈ వ్యవహారాల కారణంగా నేను రాలేకపోతున్నాను, అందుకని ఇదిగో నా దగ్గర ఒక సొరకాయ ఉంది, దీన్ని ఇస్తాను, ఇది నేనే అనుకోండి, మీరు ఎక్కడైతే మునుగుతారో అక్కడ దీన్ని కూడా ముంచండి, ఎక్కడైతే మీరు దైవ దర్శనం చేసుకుంటారో దీనికి కూడా దర్శనం చేయించండి. ధర్మరాజుకి చెప్పి మాట, ఈ నా ప్రతినిధి ఈ శ్రీకృష్ణుడే అనుకోండి అని చెప్పి ఆ సొరకాయ ఇచ్చి పంపించాడు. సరే అని చెప్పి వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో, ఎన్ని నెలలు వీళ్ళు ప్రయాణం చేశారో అన్ని నెలలు కూడా దాన్ని ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఎక్కడ స్నానం చేస్తే అక్కడ ఆ నదిలో దాన్ని ముంచుతున్నారు, ఎక్కడ పూజలు చేయిస్తుంటే దీని చేత అర్చన చేయిస్తున్నారు, మరి అట్లానే దర్శనాలు చేయిస్తున్నారు. బాగా 4 నెలలు తిరిగారు. తిరిగిన తర్వాత వచ్చేసారు. వచ్చిన తర్వాత సాధారణంగా తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత మరి ఊరికినే ఉండరు. అందుకని అదిగో అందరిని పిలిచి భోజనాలు పెట్టేసి సంతర్పణ చేస్తారు. అలా చేస్తే దీనికన్నా రాకపోతే ఎట్లని చెప్పి శ్రీకృష్ణుడు పిలిచారు. సరేనయ్య, 4 నెలలు కాబట్టి నువ్వు రాలేదు, ఇది ఒక్క రోజులో అయిపోయేది, అందుకని మీరు తప్పకుండా రావాలి అంటే ఆయన కూడా వచ్చారు. సరే, బ్రహ్మాండంగా భోజనాలు చేయించారు. రాజుగారు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు పదలే ఉంది, అందుకని అందరికీ కూడా పిలిచారు. కొన్ని వేల మంది వచ్చారు. అందరికీ కూడా చక్కగా భోజనాలు పెట్టేశారు. హాయిగా అందరూ భోజనాలు చేసేసారు. అందరూ భోజనాలు చేసిన తర్వాత కిళ్ళీలు ఇచ్చారు. ఇక వేసుకోవడానికి రెడీ అవుతా ఉండేటప్పటికి అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు ధర్మరాజుతోటి, ధర్మనందన, నేను నీకు నా ప్రతినిధి ఇచ్చి పంపించాను కదా, మరి ఏం చేసావు? ఏం చేయలేదు బాబా, అది అట్నే ఉంది. అదే అట్నే ఉంటే ఎట్లా, దాని లోపల ఉన్నటువంటి గుజ్జంతా తీసి ప్రసాదంగా అందరికీ పెట్టండి. ఎందుకనంటే అది కూడా ఎన్నో నదుల్లో మునిగింది, ఎన్నో దేవుళ్ళకి నమస్కారం పెట్టింది, ఎన్నో పూజలు చేసింది, కాబట్టి దాన్ని కూడా అందరికీ ప్రసాదంగా పెట్టండి కొద్ది కొద్దిగా అని చెప్పాడు. అలాగని చెప్పి అది తెప్పించాడు. అది మొత్తం గుజ్జంతా తీశాడు, దాన్ని కాస్త ప్రసాదంగా అందరికీ పెట్టాడు. అయ్యా, ముందు చేసి ప్రసాదం తిని తర్వాత కిల్లి వేసుకోమన్నారు. సరే, ఆమె అందరు తిన్నారు. తినడం, వాంతులు చేసుకోవటం, అందరు తిన్నదంతా కూడా వాంతులు చేసుకుంటా ఉన్నారు. ఒక్కడు కూడా మిగతా అందరూ వాంతులు చేసుకున్నారు. ఇదేమిటయ్యా, ఇదేం తిట్టయిపోయింది. పాపం ధర్మరాజు కూడా బాధగా ఉంది. ఎందుకంటే తను పెట్టినటువంటి భోజనం కూడా వృధా అయిపోయింది అని, వాళ్ళు హాయిగా తృప్తిగా తిని హాయిగా వెళ్ళిపోతే తనకు ఆనందంగా ఉంటుంది. మరి ఇట్లా అయిపోయింది అని అందుకని శ్రీకృష్ణుడు అడుగుతారు, ఏంటి బావా, ఏమిటి ఇది ఎలా జరిగింది? ఏమి లేదు, అదేదో చేదుగా ఉంటుంది, అందుకని అట్లా. చేదు ఎందుకు ఉంటుంది బావా అన్నాడు. అంటే నేను పంపించింది చేద్దే, కటికి చేదుగా ఉండి విషంలాగా ఉండేది ఏదైతే ఉందో దాన్ని పంపించారు. ఎందుకు పంపించారంటే, మీరు ఎట్లాగూ తీర్థయాత్రలు పోతున్నారు కదా, ఈ తీర్థాలన్నింటిలో మునిగి ఆ క్షేత్రాలను దర్శించుకుంటే ఆ చేదు బాగుపోతుందా ఏందని అందుకని పంపించాను. మరి అయితే చేదు బాలేదా ఏంది అని అన్నాడు. అంటే బయట నువ్వు ఎన్ని రకాలైనటువంటి స్నానాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి క్షేత్ర దర్శనాలు చేసినా ఆ లోపల ఉన్నటువంటి చేదు ఎట్టయితే పోలేదో, మనం కూడా లోపల ఉన్నటువంటి కుళ్ళు పోగొట్టుకోకుండా బయట ఎంత శుచిగా ఉన్నా, శుభ్రంగా ఉన్నా, శుద్ధంగా ఉన్నా ఏ ప్రయోజనం లేదు అనేటువంటిదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి ఆధ్యాత్మిక రంగంలో ఈ శౌచం చాలా ముఖ్యం. జలంతో దేహాన్ని శుద్ధి చేసుకోవచ్చు, కానీ మనసు శుద్ధి కావాలంటే సత్యం ద్వారా సాధ్యం. రాగద్వేషాలు లేకుండా ఉండాలి, కామక్రోధాలను విడిచిపెట్టాలి. అందుకే చిత్తశుద్ధి లేని శివపూజ లేలయా విశ్వదాభిరామ ఇంద్రవేమ అని వేమన గారు చెప్పారు. చిత్తశుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఏం ప్రయోజనం లేదు అని. అందుకని మనస్సు అనేటువంటిది శుద్ధిగా ఉండాలి. ముందు దాన్ని శుభ్రం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకొని, దానివల్లనే మన మనసు ప్రశాంతం అవుతుంది, అప్పుడే బుద్ధి సూక్ష్మం అవుతుంది, జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఇప్పటికి 7 లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో ఇంకో 2 లక్షణాలు ఉన్నాయి, వాటిని మనం రేపు చెప్పుకుందాం.